అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. ఆర్కే రోజా గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. ఇంతకు ముందు ఆవిడ ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. ఒకసారి అలా వచ్చి ఊగిపోవటం కాదు, ఈరోజు నువ్వు షూటింగ్ చేసుకోవడానికి కానీ నీకు కోట్లు ఇచ్చింది ప్రభుత్వ ధనంతో. స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లు వేసింది. ఆ కుటుంబానికి ఎటువంటి సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు, కానీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అన్స్టాపబుల్ అనే రియాలిటీ షోలో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్కే రోజా పూర్వం కొద్ది రోజులు నెలల క్రితం ఏం మాట్లాడిందంటే, పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లు చేసుకోవడానికి కాదు ప్రజలు గెలిపించింది, బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ షోలో ఎంజాయ్ చేస్తున్నాడు అంటుంది. సరే ఓకే, ఇప్పుడు దాకా మీరు చూశారు విన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి ఇంకొక వీడియో ఉంది, చూడండి. అయితే ఇక్కడ ఆర్కే రోజా చెన్నైలో ఏదో రీసెంట్ గా ఒక ట్రైలర్ టీజర్ రిలీజ్ అయిందండి. ఇంతకు ముందు ఆర్కే రోజా ఏమనింది, మీరు షూటింగ్లు చేసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనింది. ఆర్కే రోజా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఎవరైనా నిలదీసేటప్పుడు నిందించేటప్పుడు భవిష్యత్తులో అలాంటి పని మనం చేస్తామా లేదా నిర్ధారించుకొని మాట్లాడాలా. ఎదుటోళ్ళు షూటింగ్లు చేస్తేనేమో అధికార దుర్వినియోగం ఎంజాయ్మెంట్ అంటావు, నువ్వు సినిమాలు చేస్తేనేమో కళామ తల్లి కన్న తల్లి అంటావు. నీతో ఎట్లా యాగాల? ప్రవృత్తి వృత్తి అని రెండు ఉంటాయి. రాజ్యంలో కానీ రాజ్యాంగంలో కానీ సినిమాలు చేయకూడదు సినిమాలు తీయకూడదని లేదు. నువ్వు కూడా ఈవెంట్లు చేస్తున్నావు, షోలు చేస్తున్నావు, సినిమాలు చేస్తున్నావు, చేసుకో, ఎవరు నిన్ను అడగల. కానీ కొన్ని నెలల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు ఎదుటోళ్ళ గురించి ఏం మాట్లాడావు అన్న సెన్స్ కూడా లేకుండా నువ్వు ఎలా ప్రవర్తిస్తావు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈవిడ చేస్తున్న సినిమా కథ అయితే నాకు అర్థమైపోయింది. ఆవులు లాక్కొని వెళ్తా ఉంది, ఆవుల్ని తోలుకెళ్తున్న అవ్వ సినిమా పేరు, లేదంటే ఆవుల్ని మేపుతున్న అవ్వ. అంటే నేను అనుకుంటున్నా ఈ టైటిల్స్ తమిళ్ నాకు రాదు కాబట్టి నేను గెస్ చేస్తున్నా. ఆవుల్ని లాక్కెళ్తున్న అవ్వ, లేదంటే ఆవుల్ని తోలుకెళ్తున్న అవ్వ, లేకుంటే ఆవుల్ని మేపుతున్న అవ్వ. ఓకే డన్. నీ వయస్సుకి నీ వాయిస్కి కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటువంటి క్యారెక్టర్ నీకు వచ్చింది. ఖచ్చితంగా ఈ ఆవులు మేపి అవ్వ అనే సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నీలాగా ఎంజాయ్మెంట్ అధికార దుర్వినియోగం అనే పదాలు నేను వాడను, కానీ నీకు మంచి సినిమా వచ్చింది. అయితే అసలు ఈ సినిమా పేరేంటో ఒకసారి చూద్దాం. నేను అనుకుంటే గెస్ చేస్తున్నా, చూడండి. సరే, వాళ్ళు చెన్నై వాళ్ళు ఆవిడ క్వీన్ ఆఫ్ 90s అని రాసుకున్నారు. ఓకే, వాళ్ళకి అలా అనిపించుండొచ్చు, మనం తప్పుగా మాట్లాడకూడదు. ఇవిడ ఎవరానంట చెన్నై ప్రపంచానికి 90s లో. ఓకే, మనకు అనవసరం, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇదిగోండి ఏడొచ్చిందో టైటిల్, ఏడొచ్చింది టైటిల్. సినిమా పేరు నాందావరు, సినిమా నేమ్ వచ్చి లెనిన్ పాండియన్, అందులో చేస్తుంది ఏలియన్. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆవిడ సంథింగ్ స్పెషల్ కాబట్టి ఏలియన్ దాంట్లో నటిస్తుంది. కాబట్టి నేను చివరిగా రోజాకి చెప్పేది ఒకటే, నువ్వు సినిమాలు చేసుకో, షోలు చేసుకో, ఈవెంట్లు చేసుకో, కానీ నోరు మూసుకో. మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి అనేది నువ్వు ఖచ్చితంగా నేర్చుకో, ఓర్చుకో. 2029 నగరిలో ఓడిపో, నేను కాదనట్లేదు. కానీ నువ్వు భవిష్యత్తులో ఏం చేస్తున్నావు అనే మతి స్థిమితం కూడా లేకుండా ఎదుటోళ్ళ గురించి మాట్లాడావు. కానీ రోజాకి నేను కంగ్రెస్ తెలియజేసుకోండి, ఎందుకంటే నీ వయస్సుకి నీ వాయిస్కి తగ్గ క్యారెక్టర్ ఇందులో వచ్చింది. ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వాలని ఏలియన్ నటిస్తున్న ఈ లెనిన్ పాండియన్ మంచి సక్సెస్ అందుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కలెక్టర్లను కదిలించి, నాయకుల్ని నడిపించి, పోలీసుల్ని పరిగెత్తించి, ప్రజలను తరలించి, SDRF NDRF రెస్క్యూ టీం గజ ఈతగాలను దించి, పిల్లలకు పాలు, జనాలకు భోజనాలు, మెడికల్ క్యాంపులు, అధికారుల చేత చాటింపులు, సురక్షిత పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, కంటికి కునుకు ఒంటికి అలుపు రాకుండా రానివ్వకుండా, 7 పొద్దుల వయసులో ఎటు కదలకుండా ప్రజలకు రాబోతున్న అష్ట కష్టాల్ని తన చాతుర్యంతో అష్ట దిగ్బంధనం చేసి రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ హీరోగా చరిత్ర సృష్టించిన తర్వాత ఇతగాడు వచ్చాడు. చూడండి, తలకాయ దించేసి ముందర మైకు పెట్టుకొని 2 పెన్నులు, పాపం ఆ బాధ, అసలు ఏం మాట్లాడినాడో ఒకసారి చూద్దాం. వాళ్ళ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తా ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు. మన ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలు ఉన్నాయి, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాల్లో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 26 జిల్లాలు ఉన్నాయి. నువ్వు మొత్తం జిల్లాలు చెప్పలేకపోయినా ఒక 4 జిల్లాలైనా చూస్తా ఉంటావు కదా. యలహంక ప్యాలెస్ లో హెలికాప్టర్ వేసుకొని ఆ టీవీలో చూస్తా ఉంటావు కదా, ఏ జిల్లాలో సమస్య ఉంది, ఏ జిల్లాలో రైతులు ఇబ్బంది పడుతున్నారని. ఆ జిల్లాలు చెప్పడం
చెప్పడానికి కూడా మరి 2010 నుంచి 2024 మధ్య సీఎం గా పనిచేసావు, అంత ముందు కూడా ఉన్నావు కదా, జిల్లాల పేర్లు చెప్పడానికి కూడా పేపర్లు చూసుకోవాల్సినటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఈ ఆంధ్ర రాష్ట్రం 2019 నుంచి 2024 మధ్యన ఎంతో మూల్యాన్ని చెల్లించుకో ఉంటుందో నేను నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ కూడా అతను రైతుల దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నది కూడా వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి స్క్రాప్ బ్యాచ్ వాళ్ళందరినీ కూడా జూమ్ మీటింగ్ లోకి తీసుకొని వచ్చి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. బహుశా నాకు తెలిసి వైవి సుబ్బారెడ్డి, ఆ దేవినేని అవినాష్, లేకపోతే బైరెడ్డి వీళ్ళందరూ ఉండొచ్చు. అది కూడా ఎక్కువసేపు ఉంచరు. కాబట్టి నేను అనేది 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోయి వరదలతో ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే పశుపక్షాదులకు కూడా పరిస్థితి బాగోలేని పరిస్థితిలో ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏం చేశాడో నేను చెప్పాను. నువ్వు మాత్రం అసలు కనబడిందే లేదు. ప్రజలకు ఏం జరుగుతుంది అన్న మీటింగ్ ఆ రోజు పెట్టింది లేదు. మొత్తం అయిపోయి క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఏ ప్రాణం పోకుండా ఏ లోటు రాకుండా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అధికారులు ప్లస్ నాయకులు అందరూ కలిసి ఈరోజు ప్రజల్ని కాపాడిన తర్వాత ఇప్పుడు వచ్చాడండి. ఇప్పుడు వచ్చి ఇది పెట్టుకొని ఏదో ఈయన 3 రోజుల పాటు జరిగినటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ దిగ్భ్రాంతి మొత్తాన్ని దిగులుగా తల మీద పెట్టుకొని ఈడొచ్చి మాట్లాడుతున్నాడు. ఏమి ఈ 3 రోజులు నువ్వు ప్రజల్లోకి ఎందుకు పోలేవు? ప్రజల్లోకి నువ్వు వెళితే నిన్ను ఎవరిని కొడతారా, తిడతారా, వరద నిన్ను ఒక్కనే కొట్టుకొని పోతుందా? పోదు కదా. నీకు ఆ బాధ్యత లేదా? నువ్వు అపోజిషన్ లో ఉన్నావు కదా, ప్రతిపక్ష నేతగా ఉన్నావు కదా, నీ దగ్గర లక్షల రూపాయలు లూటీ చేసిన డబ్బులు ఉన్నాయి కదా, రోజా దగ్గర 3,000 కోట్లు ఉన్నాయి కదా, అంబటి రాంబాబు దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి కదా, కొడాలి నాని, పేరు నాని, విడుదల రజని చెప్పుకుంటూ పోతుంటే అప్పట్లో చేసినటువంటి లూటీల తాలూకు లక్షల కోట్ల రూపాయల డబ్బులు ప్రజలకు పంచడానికి ఏమంత నీకు అహంకారమో నాకు అర్థం కావడంలే. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా వచ్చి రైతులకి ఇబ్బంది జరిగింది, రైతులు సర్వస్వం కోల్పోయారని చెప్తున్నావే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ప్రజలు ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం శూన్యం. కానీ నీ మనసులో ఉండే బాధ ఏంటంటే నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేసావు. ఏది అంటే ప్రజలందరూ కూడా ఎలాంటి వర్షం పడుతుంది, పిడుగులు పడుతుంది భయపడుతూ ఆకాశం వైపు చూస్తుంటే నువ్వు మాత్రం అవకాశం వైపు చూసావు. ఎవరన్నా చనిపోతే, ఎవరన్నా కొట్టుకుపోతే, ఎవరన్నా గల్లంతైతే, ఎవరి మీదైనా పిడుగుపడి ఓడిపోతే నేను చక్కటి చిరునవ్వుతో దర్శనమిచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారు అని ఒక స్క్రిప్ట్ ముందుగానే రాసుకున్నావు. కానీ నువ్వు అనుకున్న స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అనేవాడు మన ఇంట్లో ఒక పూజ, ఒక హోమం చేసుకుంటే దెయ్యాలు పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్ళి దాక్కుంటాయి చీకట్లో. ఇదే జగన్మోహన్ రెడ్డి తత్వం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో రూపు మార్చేటప్పుడు ఇతను వెళ్ళి దాక్కుంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సైతాన్. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఈయన చెప్పే సొల్లు నేను వినలేను, ప్రజలు వినలేరు. కాబట్టి 6 నిమిషాలు చెప్పినట్టున్నాడు, మధ్యలో కొట్టుకుంటా పోతా ఉంటా. ఎవరుకోబాకండి. 39 లక్షల ఎకరాలలో మామూలుగా సాగయ్యే వరి సాగయ్యే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తే వినాలా. ఎందుకంటే ఆయనకి అంగుళం తెలుసు, అడుగు తెలుసు, రైతుల గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. దాంతో పాటు నాయకుల నుంచి సర్వేలు, అధికారులు, ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా ఇప్పుడే కదండి, ఇంత ముందే కదా వర్షం తగ్గింది, ఈ మధ్య ఈయనకేం తెలిసిపోయింది ఈ లెక్కలో నాకు అర్థం కావడంలే. ఇప్పుడు లక్షల ఎకరాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి. ఖచ్చితంగా చాలా వరకు డ్యామేజ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు పడి ఒకవైపు పడకుండా అయితే కాదు, కానీ వర్షం అయితే గట్టిగా పడింది, వరదలు వచ్చిన బేభత్సం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అది ఈ కలెక్టర్కి సంబంధించినటువంటి ఆదేశాల ప్రకారం కింద ఉండే వాళ్ళు కూడా సర్వే చేసి నాయకుల దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక ఫైల్ వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఏ రైతు ఎంత కోల్పోయాడు, ఎంత పంట మీద ఎంతో కోల్పోయాడు, అప్పుడు తెలుస్తుంది. ఈయన పేపర్ మీద రాసేసుకున్నాడు. ఈయన జీపీఎస్ పెట్టుకుంటాను చూడ, కడప కెట్టపోవాలి, చిత్తూరు కెట్టపోవాలని జీపీఎస్ లో చెప్తున్నాడు. ఏం తెలుసని ఈ రోజు ఇతను ఇది చెప్తున్నాడు అనేది నాకు ఎప్పటికీ అర్థం కావడంలా. పడుతుంది 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు పడుతుంది. పూర్తి స్థాయిలో సమావేశంలో, సమీక్షలో, పర్యవేక్షణలో పరిస్థితుల దృష్ట్యా ఎన్ని ఎకరాలు అన్నది నికరాలుగా బయటపడుతుంది. ఈయన మాత్రం పేపర్ పట్టుకొని ఈయనంతా చూసేసినట్టు, మొత్తం ఊర్లంతా తిరిగేసినట్టు ఈ రోజు బయటకు వచ్చాడు హెలికాప్టర్ వేసుకొని యలహంక ప్యాలెస్ నుంచి. కాబట్టి ఇంకా నేను ఈ వీడియో గురించి మాట్లాడే పరిస్థితి అయితే నాకు లేదు, నన్ను క్షమించండి. అయితే ఇక్కడ మనం కూడా గమనించాలి. ఇక్కడ చూడండి, సాక్షి ఫేస్బుక్లో అఫీషియల్గా వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వార్త ఇది. సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మగాడు. నువ్వు సీఎంగా లేకపోవడం వల్లే ఈరోజు ప్రజలు సంతోషంగా, ఆనందంగా, ఏ ప్రాణం పోకుండా ఇళ్లలో కూర్చొని ఉండారయ్యా స్వామి. సీఎంగా లేకపోయినా కూడా
సీఎంగా నువ్వు లేకపోవడం వల్లే ఈ రోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. లేకపోతే నీకు రియల్ టైం గవర్నెన్స్ సర్వీసెస్ అని నీకేం తెలుసు? ఆర్టీజీ అనే దాని గురించి నీకు అబ్రివేషన్ తెలీదు, ఫుల్ ఫామ్ తెలీదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలీదు, ఎలాంటి అధికారుల్ని అప్రమత్తం చేయాలో తెలియదు, ప్రజలు ఎలా కాపాడాలో తెలియదు, నీకు ఎన్డీఆర్ఎఫ్ తెలీదు, ఎస్డీఆర్ఎఫ్ తెలీదు, రెస్క్యూ టీం తెలియదు, ఏమీ తెలియదు నీకు తెలిసిందల్లా ఒకటే, తాడేపల్లి ప్యాలెస్లో తాఫీగా కూర్చొని కాఫీ తాగి ఇంటి చుట్టూ ఇండియాలో ఉన్న ఇనుమంతా వేసుకోవడం తప్ప నీకు ఏ రోజైనా నాలెడ్జ్ ఉందా? సీఎంగా లేకపోయినా తుఫాను నుండి కాపాడంటాడు. ఓకే, నువ్వు సీఎంగా లేవు, 151లో 5 తీసి 2 ఒకట్ల మధ్య నిన్ను కూర్చోబెట్టారు. నువ్వు సీఎంగా లేకపోయినా ఎలా కాపాడావు? ఏ పక్క నుంచి కాపాడావు? ఒక డిబేట్ లేదు, ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఒక ట్విట్టర్లో పెట్టేటువంటి పోస్ట్ లేదు, నువ్వు ప్రజల మధ్యకి వెళ్ళింది లేదు, లేకపోతే నువ్వు మంచి ఇన్స్పిరేషన్ వీడియోలు పెట్టింది లేదు. నువ్వు ఏ విధంగా కాపాడావు? నువ్వు సీఎంగా లేకపోవడం వల్లే మొంతా తుఫాన్ నుంచి ఈరోజు ప్రజలు కాపాడబడ్డారు. నువ్వు గానుంటే ఎవరు గల్లంతయ్యేవాళ్ళు, ఏ పశు పక్షాదులు కొట్టుకుపోయిండేటో కూడా ఈరోజు ప్రజలు చెప్పలేరు. కాబట్టి సిగ్గు శరం ఉంటే ఇలాంటి పోస్టులు ఎవరైనా సాక్షి టీవీలో పెడతారా? సాక్షి టీవీలో పెడతారు కాబట్టే వాళ్ళకి సిగ్గు శరం ఉండదు. ఇంకొకటి కూడా నేను ప్రత్యేకించి మీకు చూపించాలి. ఇలా చూడండి, చూడండి, కూటమి సర్కార్ రైతుల నడ్డి విరిచింది. ఇంకా చూడండి, ఈయన ఆవేదన, ఈయన బాధ, కింద పేపరు, సాక్షి తాడేపల్లి. అమ్మో, తాడేపల్లికి వచ్చాడు, యలహంక ప్యాలెస్ నుంచి ఇందాకే తాడేపల్లికి వచ్చాడు. మళ్ళీ ప్రజలకి ఏమవుతుంది అన్నది కాదు, జగన్మోహన్ రెడ్డికి బాధ. హెలికాప్టర్లో వచ్చేటప్పుడు ఏ పిడుగు పడుతుందా, లేకపోతే ఏ వర్షంకి హెలికాప్టర్ ఎగిరిపోతుందా అని ఆగాడు తప్ప ప్రజలకి ఏదో మంచి చేయాలని కాదు. ఒకటే, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అధికారులకు కానీ, నాయకులకు కానీ నేను నా శిరస్సు ఉంచి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ ప్రాణం పోనివ్వకుండా, మీరు అసలు తిన్నారో తినలేదో తెలియకుండా, మీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఎవరికి ఏమీ కాకుండా మీరు చేసినటువంటి రిస్క్, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు చేసినటువంటి ఈ గొప్ప పనికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి కానీ, నారా లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఈ కూటమి నుంచి మీరు ఇంత విపత్తు నుంచి బయటపడేసిన మీకు నిజంగా ప్రజల తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.